ఓం శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నేను వాస్తు పండిట్ చందకచర్ల ధనంజయ స్వామిని. ఈరోజు మనం రైల్వే కోడూరులో ఉన్నాము. రైల్వే కోడూరులో శ్రీ మలిశెట్టి పెంచలయ్య గారి ఇంట్లో ఉన్నాము. వారి ఇల్లు ఒక 2 ఏళ్ళైంది కట్టి. ఈశాన్యం లెస్ చేసి కట్టారు. సెంటర్ ద్వారం అని పెట్టి హాల్కి అది ఉత్తర వాయువు ద్వారం అయింది. పశ్చిమ వాయువులో విండో లేదు, బెడ్రూమ్లో నైరుతిలో విండో లేదు. ఆగ్నేయం పెరిగి ఈశాన్యం లెస్ అయింది. ఇలాంటి దోషాల వల్ల వారు కొన్ని బయటికి చెప్పుకోలేని బాధల్ని అనుభవించారు. వాళ్ళ ఇల్లు ఎలా ఉంది, మేము ఎలా ఆల్టరేషన్ ఇచ్చాము అనేది మీకు చక్కగా చూపిస్తాను. ఈ ఆల్టరేషన్ అయితే ఈ ఇల్లు 100% వాస్తుకు అవుతుంది. వీళ్ళ సమస్యలన్నీ చేసిన 3 నెలల నుంచి 6 నెలల లోపలే తొలగిపోయి వీరు అన్ని విధాల అభివృద్ధి చెందుతారని తెలియజేస్తూ, నేను ప్లాన్ చూపించే ముందు మలిశెట్టి పెంచలయ్య గౌడ్ గారు 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు రైల్వే కోడూరులోనే మా గృహాన్ని స్వామి ధనంజయ స్వామి గారు చూసి ఏదో చేర్పులు మార్పులు చేయాలని సలహాలు ఇచ్చారు. దాని ప్రకారము మేము త్వరలోనే పని మొదలు పెట్టుకుని అవి ఆల్టరేషన్లు చేసుకొని ఆయన చెప్పినట్లుగానే మేము చేస్తాము. 2 పాపల్లో ఒక పాపతో కొంచెము మనకు సెల్గా ఉన్నాయి. ఇంకా తర్వాత వచ్చేసి వ్యాపారంలో కొంచెం ఇబ్బందులే చూస్తున్నాను. ఆరోగ్య సమస్యలు కూడా ఇద్దరికి కొంచెం లోటుపాటుగానే ఉన్నాయి. నేను చేసుకున్న బిజినెస్ 25 ఏళ్ళ నుంచి ఎక్కడైనా పరపతులు ఇచ్చినా, స్నేహితులకు సహాయం చేసినా, బంధువులకు చేసినా ఎక్కడ నుంచి సరిగా రావటము లేదు. నేను ఇచ్చేటప్పుడు నేను శ్రమపడి ఏదైనా ఆస్తులు అమ్మి కడుతూనే ఉన్నాను, ఎవరి దగ్గర మాట పోకుండా. అది నిజమది. ఇప్పటికీ వాళ్ళు బాగుపడి నాకు సహాయం చేయమని అడుగుతున్నాను. నేను ఇచ్చిన వాళ్ళతో వాళ్ళు చేయడం లేదు, పట్టించుకోవడం లేదు. బంధువర్గం కూడా అట్లే ఉన్నారు. దానివల్ల మాకు సమస్యలు ఉన్నాయని స్వామిని వేడుకుంటున్నాం. ఇది వరకు చాలాసార్లు ప్రయత్నం చేశాను. ఇక్కడ ఉన్న మంచి మేస్త్రీలను కాంటాక్ట్ చేయకుండా తొందరపాటుగా చేశాను. నాకు ఇల్లు వసతి కావాలి త్వరగాని ఒక బాడుక్కు ఇంట్లో మారాను నేను. దానివల్ల ఇంకా తప్పదనేటట్టుగా ఏర్పాటు చేసుకున్నాను ఇల్లు. దీంట్లో కొన్ని లోటుపాట్లు వచ్చినాయి కాబట్టి స్వామి వచ్చి దర్శించి ఇప్పటికీ మాకు అన్ని సలహాలు ఇచ్చారు. దాన్ని మేస్త్రి గారు వాళ్ళందరూ శ్రమతో చేసుకుని ఎంత త్వరగా అయితే దాన్ని రెక్టిఫై చేసుకుని మళ్ళీ ఆయన సలహాలు తీసుకొని ఒకసారి ఆయన మళ్ళీ సందర్శించమని కోరుకుంటున్నాను. శుభవాస్తు ప్రేక్షకులారా, విన్నారు కదా మన శ్రీ మలిశెట్టి పెంచలయ్య గౌడ్ గారి వాక్యాలు. ఇల్లు కట్టడం ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడుకొని, డబ్బు ఖర్చు పెట్టుకొని, తలకు మించిన భారంతో ఇల్లు కడతారు. ఆ ఇల్లు కట్టేటప్పుడు సరైన వాస్తు పండితుడు దొరకక ఎవరికి చిక్కితే వాళ్ళతో చూపించి ఇల్లు కట్టుకుంటే వీరిలాగే మీరు కూడా ఇబ్బంది పడవలసి వస్తుంది. దయచేసి ఇల్లు నిర్మించేవారు ఒక మంచి వాస్తు పండితునితో ఇల్లు చూపించి మీరు గృహం నిర్మిస్తే ఎలాంటి ఇక్కట్లు లేకుండా మన భావి తరాలకు కూడా మంచి చేసిన వారు అవుతామని తెలియజేస్తూ ఇప్పుడు ఆ ప్లాన్ చూపిస్తాను. ఈస్ట్ రోడ్ పార్కింగ్ కోసమని ఇదంతా వదిలేశారు. ఇక్కడ మాత్రం పిల్లర్ వేశారు. ఎప్పుడైతే ఇల్లు ఇక్కడ వరకు వచ్చి, బాత్రూమ్ ఇక్కడ వరకు వచ్చి, మెట్లు ఇక్కడ వరకు వచ్చాయో, ఈ ద్వారం ఎప్పుడైతే వెనక్కి పెట్టారో ఈశాన్యం అంతా కాంపౌండ్లోకి చేరిపోయింది, ఇంట్లోకి చేరిపోలే. ఇల్లు ఇలా ఉంటుంది లోపల ఎల్లాకారంతో. ఎప్పుడైతే ఈశాన్యం లెస్ అయిన ఎల్లాకారంతో ఇల్లు నిర్మాణమైందో, ఈశాన్యం లెస్ అయితే ఆస్తులు అమ్మవలసి వస్తుంది, అనారోగ్యాలు పాలవుతారు, ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతారు, 2వ సంతానం పైన ప్రభావం చూపుతుంది ఆగ్నేయం. ఇవన్నీ కూడా ఈ ఇంట్లో జరిగాయి. అందుకోసము ఈ రూము మరియు ఈ బాత్రూము ఈ మెట్లకు సమానంగా దీని లెవెల్లో ఇక్కడ ఒక డమ్మీ పిల్లర్ కట్టి, దీనికి సమానంగా మరియు ఈ గోడకు సమానంగా ఇక్కడ ఒక డమ్మీ పిల్లర్ కట్టి, ఇక్కడ ఒక 2 అడుగులు పిట్టు కూడా, ఇక్కడ ఒక 2 అడుగులు పిట్టు కూడా పెట్టి, ఈ సింహద్వారం ఎదురుగా ఒక గేటు పెట్టుకోమని చెప్పాను. పెద్ద గేటు పెట్టుకుంటే ఈ కార్ పార్కింగ్ కూడా అలాగే ఉపయోగించుకోవచ్చు అని తెలియజేస్తూ, ఇది ప్రధాన దోషం ఇంటికి. ఇలా కట్టినప్పుడు ఇక్కడ 1.5 అడినే ఇక్కడ నుంచి కాంపౌండ్ ఖాళీ ఉంటుంది, పడమర 2 అడుగులు ఉంటుంది. కాబట్టి పడమరలో ఎక్కువ ఉన్న స్థలాన్ని ఒక కాంపౌండ్ వేరేది కట్టి వేరు చేస్తూ, ఈ కాంపౌండ్ వేరు చేసిన స్థలంలో చెట్లు పెంచుకోమని చెప్పాను, పూల కుండీలు వంటివి. దాంతో పడమర కంటే తూర్పు ఎక్కువ అవుతుంది. ఇక్కడ గేటు ద్వారము వస్తే ఇక్కడ విండో లేదు వాయువ్యంలో, ఈ వాయువ్యంలో విండో పెట్టుకోమని చెప్పాను. ఇది ఈస్ట్ అన్నప్పుడు ఇది వెస్ట్, నార్త్, ఇది సౌత్. తర్వాత హాల్కి మొత్తం ఇంటికి సెంటర్ ద్వారం అని ఇక్కడ పెట్టారు ద్వారము. ఇది ఈ హాల్కి వాయువ్యమైంది,
ఇక్కడి వరకు పెంచినప్పుడు పూర్తి వాయువు అయిపోతుంది. కాబట్టి ఈ ద్వారముని ఇక్కడ పెట్టుకోమని దీన్ని విండోగా ఏర్పాటు చేసుకుంటే ద్వారము అవతలకు విండో యువతలకు విండో ఉంటుందని తెలియజేస్తూ ఈ ద్వారం ఎదురుగా ఇక్కడ ఒక విండో కానీ వెంటిలేటర్ కానీ పెట్టుకోమని చెప్పాను. ఈ పెరిగి ఉన్న ఆగ్నేయ గదిని వంటగదిగా చేశారు. వంటగదిలో ఇక్కడ ఒక విండో అక్కడ ఒక విండో పెట్టుకోమని చెప్పాను. తూర్పున ఆల్రెడీ విండో ఉంది. ఇక్కడ థర్డ్ బెడ్రూమ్ ఉంది. ఈ బెడ్రూమ్లో నైరుతి పెరుగుతూ బాత్రూమ్. ఈ బాత్రూమ్ని ఇక్కడ క్లోజ్ చేస్తూ ఈ బాత్రూమ్ని ఇలా ఓపెన్ కారిడార్లోకి ఓపెన్గా ఉన్న ప్యాసేజ్లోకి పెట్టుకోవడం ద్వారా నైరుతి పెరిగిన దోషం పోతుంది ఈ బెడ్రూమ్లో. మరియు ఈ బెడ్రూమ్లో నుంచి ఇలా ఆగ్నేయం పెరుగుతూ బాత్రూము, ఈ బెడ్రూమ్లో నుంచి ఇలా వాయువు పెరుగుతూ బాత్రూమ్ ఉండడం వల్ల ఈయనకి విచారించాను, ఇలా వాయువు పెరిగిన బెడ్రూమ్లో నిద్రించే వారికి నిద్ర రాదు, అనారోగ్యం అవుతుంది అని. ఎందుకంటే ఈశాన్యం లెస్ అవుతుంది కాబట్టి. మరి ఈ బాత్రూమ్ డోర్ని ఇక్కడ క్లోజ్ చేసి ఇక్కడ ఆర్చ్ పెట్టి ఇలా డోర్ పెట్టుకొని ఈ టోటల్ బెడ్రూమ్ స్క్వేర్లో ఈ బాత్రూమ్ ఉండేలా ఏర్పాటు చేయించాము. ఈ బెడ్రూమ్ వారు ఈ కామన్ బాత్రూమ్నే వాడుకోమని తెలియజేశాము. మరి ఈ బెడ్రూమ్లో కూడా ఇక్కడ ఒక విండో లేదు, ద్వారం ఎదురుగా విండో పెట్టుకోమని తెలియజేశాను. శుభవాస్తు ప్రేక్షకులారా, చూశారు కదా, తెలియక చేసి ఈశాన్యం లెస్ చేసుకొని బెడ్రూమ్కి ఈశాన్యం లెస్ చేసుకొని ఆగ్నేయం బాత్రూమ్కి వాయువుని పెంచుకొని సెంట్రల్ డోర్ పెట్టి అది సెంట్రల్ డోర్ అని పెడితే అది వాయువు డోర్ అయి నానా ఇబ్బందులు పాలై ఇల్లు కట్టిన 2 సంవత్సరాలకి ఇబ్బందులు పాలు చేసింది. కాబట్టి దయచేసి సెంట్రల్ ద్వారం పెట్టి పడమరలో గోడ పెడితే ఇలా వాయువు ద్వారం ఇబ్బందులు పాలు చేస్తుంది. ఆగ్నేయమును పెంచి రూమ్ కట్టి డోర్ వెనక్కి పెట్టుకుంటే ఈశాన్యం లెస్ అయిపోతుంది. ఇలాంటి ప్రధాన దోషాలని మీ ఇంట్లో లేకుండా చేసుకొని మీరు ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుతూ ఈ ఇంటిని కూడా మా అబ్బాయి రవిచంద్ర మీకు ఎలా ఉందని ఇంటిని కూడా చూపిస్తాడు, చూడవలసిందిగా కోరుతున్నాను.